దేవుడు లేడు అనడానికి ఎవిడెన్స్ లేదన్నావు. దేవుడు ఉన్నాడు అనడానికి కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదన్నావు. మరి ఉన్నాడో లేడో తెలియని దేవుడు గురించి ఎలా డిస్కస్ చేస్తావు? ఇదేగా మీ డౌటు. ఇలాంటప్పుడు మేధావులు యూస్ చేసే టెక్నిక్ ఏంటో తెలుసా? ఫిలాసాఫికల్ ఆర్గ్యుమెంట్. అసలు ఈ ఫిలాసాఫికల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? దీనితో దేవుడు ఉన్నాడని ఎలా ప్రూవ్ చేస్తాం? కంగారు పడకండి, దీనికోసం మన పిఎస్ సిరీస్ పార్ట్ 2 ఉందిగా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అసార్టింగ్ కల్ట్స్. కంటెంట్ని లైక్ చేయడం మర్చిపోకండి, అప్పుడే యూట్యూబ్ ఆల్గోరిథం న్యూ యూజర్స్కి మన వీడియోని షేర్ చేస్తుంది. నేచర్లో జరిగే ఏదైనా ఒక విషయం గురించి పరిశీలన లేదా అధ్యయనం చేయడాన్ని ఫిలాసఫీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ పై నుంచి కింద పడినప్పుడు ఇది కిందకి పడడానికి కారణం ఏంటి? ఇది ప్రతిసారి కిందకే ఎందుకు పడుతుంది? ఇది కింద నుంచి పైకి ఎందుకు వెళ్ళదు? ఇలా మిస్టర్ న్యూటన్కి వచ్చిన కొన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ అయిన కాన్సెప్టే గ్రావిటేషన్. గ్రావిటేషన్ ఒకటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఆఖరికి సోషల్, ఇలా మనం చదువుకునే అన్ని సైన్సెస్ కొంతమంది ఫిలాసాఫికల్ థింకర్స్ చేసిన పరిశీలన వల్ల పుట్టాయి. సోక్రటిస్, ఇతనిని ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అని అంటారు. ఏన్షియంట్ గ్రీక్ టైంలో ఫిలాసఫీ బాగా డెవలప్ అయింది. ఫిలాసఫీలో ఏదైనా థియరీ ప్రపోజ్ చేయడానికి కొన్ని లాజికల్ స్టేట్మెంట్స్ని ఇస్తాము, వాటిని ప్రెమిసెస్ అంటాము. కొన్ని ప్రెమిసెస్తో ఒక ఆర్గ్యుమెంట్ని డెవలప్ చేసి దాని నుండి ఒక కంక్లూజన్కి వస్తామన్నమాట. ఒకవేళ ఆ థియరీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎవరైనా కౌంటర్ చేయవచ్చు. ఇలాగా థియరీస్ అనేవి డెవలప్ అయ్యి పర్ఫెక్ట్ అవుతాయి. అద్భుతంగా ఉంది కదా. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి థియరీలో లోపాలు ఉంటాయి. ఈ లోపాలు టెక్నాలజీ పెరిగే కొద్దీ బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఆ థియరీ మోడిఫై అవుతూ ఉంటుంది. మనం చదువుకున్న బోర్ అటామిక్ మోడల్, రిలేటివిటీ, మోడర్న్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ఇలా మోడిఫై అయినవే. మరి ఇలాంటి ఫిలాసఫీని దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎందుకు ఉపయోగించకూడదు? ఇంకెందుకు ఆలస్యం, ఆగండి. ఇప్పుడు మనం పెద్ద సైంటిస్టుల్లాగా కొత్త ఫిలాసఫీని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గ్రేట్ ఫిలాసాఫికల్ థింకర్స్ ప్రపోజ్ చేసిన బెస్ట్ ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇటలీలో పుట్టిన థామస్ ఎక్వైనస్ అనే ఒక థియాలజన్ మరియు ఫిలాసఫర్ 13వ సెంచరీలో ఒక పుస్తకాన్ని రాశాడు. దాని పేరే సమ్మా థియోలాజికా. అందులో అతను దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఈ 5 ఫిలాసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ని పరిచయం చేశాడు. ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మోషన్, ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ కాజేషన్, ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ కంటింజెన్సీ, ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిగ్రీస్ ఆఫ్ పర్ఫెక్షన్. ఈ 4 ఆర్గ్యుమెంట్స్ వేరైనా వీటి కంక్లూజన్ మాత్రం ఒకటే. అందుకే ఈ 4ని కలిపి కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అన్నారు. ఈ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ని మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నేను ఒక వ్యక్తిని ₹1 అడిగాను. అతను తన దగ్గర లేదని ఇంకో వ్యక్తిని అడిగాడు. ఆ ఇంకో వ్యక్తి కూడా తన దగ్గర లేదని ఇంకో వ్యక్తిని అడిగాడు. అలా అడిగిన తర్వాత చివరికి నా చేతికి ₹1 అయితే వచ్చింది. పై ఎగ్జాంపుల్ ఆధారంగా నా దగ్గర ₹1 రావాలంటే ఎవరో ఒక వ్యక్తి దగ్గర ₹1 ఖచ్చితంగా ఉండాలి. ఆ ₹1ని అతను ఇంకో వ్యక్తికి ఇవ్వాలి, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ఇవ్వాలి, లేకపోతే నా చేతిలోకి ₹1 రాదు. ఈ విధంగా ₹1 ఇచ్చిన మొదటి వ్యక్తిని మనం మూవర్, ఫస్ట్ కాజ్, నెసెసరీ బీయింగ్ అని అంటాము. ఇదే మన యూనివర్స్కి కూడా అప్లై అవుతుంది. యూనివర్స్ మొదలవ్వాలంటే ఒక అన్మోడ్ మూవర్ కావాలి, ఫస్ట్ కాజ్ కావాలి, ఒక నెసెసరీ బీయింగ్ ఖచ్చితంగా కావాలి. అప్పుడే మన యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అంతేనా? ఇంత సింపులా? పేరులోనే ఉంది ఆర్గ్యుమెంట్ అని. మరి దీనికి కౌంటర్ లేకపోతే ఎలా? పైన ఆర్గ్యుమెంట్స్ని అర్థం చేసుకోవడానికి కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని చూద్దాం. యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ ఉండాలని మనం ఊహించుకుంటున్నాం అంతే. ఒకవేళ యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ లేకపోతే, యూనివర్స్ ఇటర్నల్ అయితే ఇది కూడా సాధ్యమే కదా. ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్లో ఒక లోపం ఉంది. యూనివర్స్ ఇటర్నల్ అయినప్పుడు అసలు మనం ప్రజెంట్లో ఎగ్జిస్ట్ అవుతామా? సింపుల్గా పైన ఎగ్జాంపులే తీసుకుని చెప్తా. ఒకవేళ నాతో పాటు ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే నా చేతిలోకి అసలు ₹1 రాకుండా పోతుంది. ఎందుకంటే లేనివాడు ఇంకో లేనివాడి దగ్గర అడుగుతాడు, అలా వాడు ఇంకో లేనివాడి దగ్గర అడుగుతాడు. ఇలా కంటిన్యూ అవుతుంది తప్ప నాకు ₹1 ఇచ్చే నాదుడే లేకుండా పోతాడు. దీనినే ఇన్ఫైనైట్ రిగ్రెస్ ఫ్యాలసీ అంటారు. కానీ దీనిని మన సైన్స్ యాక్సెప్ట్ చేయదు. దానికి కారణం బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకోవడానికి ఒకసారి మన పిఎస్ సిరీస్లోని ఫస్ట్ పార్ట్ చూడండి. బిగ్ బ్యాంగ్ ఇన్ఫినిటీ రిగ్రెస్ ఫ్యాలసీని కొట్టిపాడేసి యూనివర్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉందని నిరూపించింది. సరే, యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ ఉందని ఒప్పుకుందాం.
ఒకవేళ యూనివర్స్ ఎవరి అవసరం లేకుండా దానంతటా అదే శూన్యం నుండి ప్రారంభమై ఉంటే? ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్లో కూడా ఒక లోపం ఉంది. ఎలాగంటే, ఇప్పుడు నా దగ్గరికి రూపాయి వచ్చిందంటే మొదటి వ్యక్తి దగ్గర ఖచ్చితంగా రూపాయి ఉండాలి. ఎవరి దగ్గర లేకుండా నా దగ్గర రూపాయి అయితే రాదు. అలాగే ఈ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ ఇంకో దాని మీద ఆధారపడుతుంది. మనుషులు ఆహారం కోసం చెట్ల మీద ఆధారపడతారు. చెట్లు ఆహారం తయారు చేసుకోవడం కోసం సన్లైట్ మీద, కార్బన్ డైఆక్సైడ్ మీద, ఆక్సిజన్ మీద ఆధారపడతాయి. సన్లైట్ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం దాని యొక్క కోర్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ మీద ఆధారపడుతుంది. ఇలాగా మొత్తం యూనివర్స్ ఒక డిపెండెంట్ బీయింగ్. అప్పుడు అది జీరో నుండి రాలేదు. ఖచ్చితంగా అది ఒక ఇండిపెండెంట్ బీయింగ్ మీద ఆధారపడాలి. మీకేమైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా? ఉంటే సిగ్గుపడకుండా కామెంట్స్లో ఆర్గ్యూ చేయండి. అసలు పాత వీడియోస్లో ఒక్కరూ కామెంట్ చేయలేదు. మీకు గుర్తుందో లేదో, మొత్తం 5 అన్నాను, 4 అయ్యాయి. 5th టీలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. నేను కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ని ఒక కవర్లో వేసి బాగా షేక్ చేసి బయటకు తీయంగానే ఇలా ఒక స్ట్రక్చర్ బయటకు వచ్చింది. దీన్ని మీరు నమ్ముతారా? మీరే కాదు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి బిల్డింగ్ బ్లాక్స్ ఉపయోగపడినా ఇలా ఫామ్ అవ్వడానికి ఒక డిజైన్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ ఉండాలి. అట్లాగే మనం వాడే స్మార్ట్ ఫోన్ నుంచి తిరిగే కార్ అన్నీ ఒక డిజైన్. ఈ డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డిజైనర్ ఉంటాడు. ఈ డిజైనర్ లేకుండా ఆ వస్తువు ఎగ్జిస్టెన్స్లోకే రాదు. సేమ్ ఇదే లాజిక్ మన యూనివర్స్కి కూడా అప్లై అవుతుంది. మన యూనివర్స్ అంతు చిక్కనంత పెద్దది, కానీ అందులో ఉండే గ్యాలక్సీస్, స్టార్స్, వాటి చుట్టూ రివాల్వ్ అయ్యే ప్లానెట్స్ అన్నీ ఒక క్రమంలో పనిచేస్తాయి. అలాగే భూమి మీద ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ కలిగి ఉంటాయి. మరి ఒక సింపుల్ ఫోన్ని తయారు చేయడానికి డిజైనర్ ఖచ్చితంగా ఉండాలని మన లాజిక్కి తెలిసినప్పుడు ఈ పూర్తి విశ్వానికి డిజైనర్ లేకుండా దానంతటా అదే వచ్చేసిందని చెప్పి నమ్మడం మూర్ఖత్వం. సరే, మరి ఈ ఆర్గ్యుమెంట్కి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూద్దామా? థియరీ ఆఫ్ ఎవల్యూషన్. జీవరాశులు వాటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కారణంగా జీన్ మ్యూటేషన్ జరిగి ఒకదాని తర్వాత ఇంకొకటి ఇవాల్వ్ అయ్యాయి. సరే, బిగ్ బ్యాంగ్ని ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఉందని చెప్పి బాగానే వాడేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఎవల్యూషన్కి ఎలా సమాధానం చెప్తావు? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఒక కుమ్మరి తన 2 చేతులు ఉపయోగించి ఒక కుండని గంటలో తయారు చేయగలడు. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక కొత్త సాఫ్ట్వేర్ని నెలలో తయారు చేయగలడు. ఇక్కడ ఇద్దరు డిజైనర్లే, కాకపోతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విధానం వేరు, ఆ ఎగ్జిక్యూషన్కి పట్టే సమయం వేరు. ఇదే విధంగా ఎవల్యూషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక ప్రాసెస్ లాంటిది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక డిజైనర్ ఖచ్చితంగా ఉండాలి. దానికంటూ ఒక సమయం కావాలి. అలా అని చెప్పి బిగ్ బ్యాంగ్కి ఎవల్యూషన్కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఎవల్యూషన్ బిగ్ బ్యాంగ్ లాగా ఒక ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ కాదు. ఎవల్యూషనరీ బయాలజిస్ట్ మరియు ప్యాలెంటాలజిస్ట్ డార్వినియన్ ఎవల్యూషన్లో చాలా లోపాలు గుర్తించి మోడర్న్ ఎవల్యూషన్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడితే ఇంకో గంట కావాలి, మనకు అవసరమా? అదండి మరి. దేవుడు ఉన్నాడని చెప్పి గుడ్డిగా నమ్మడం కన్నా అసలు దేవుడు ఉండడానికి అవకాశం ఎంత అని తెలుసుకుంటే మన నమ్మకం చాలా బలపడుతుంది. ఏంటి, అందరికీ దేవుడి మీద నమ్మకం బాగా పెరిగిపోయిందా? అయితే దానిని సబ్స్క్రైబ్ బటన్ మీద చూపించండి. మీ నమ్మకానికి బటన్ పగిలిపోవాలి. దేవుడు అండ్ సైన్స్ ఆపోజిట్ అనుకుంటాం, కానీ అది నిజం కాదు. పిఎస్ సిరీస్లోని ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అసలు దేవుడు అంటే ఏంటో ఒక సైంటిఫిక్ ఇమాజినేషన్ తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఈ ఎవిడెన్సులు, ప్రూఫ్లు, ఫిలాసఫీలు మన బ్రెయిన్కి ఎక్కువ మాస్టారు. ఏమైనా సినిమా స్టోరీ ఉంటే చెప్పు, వింటామంటారా? మన నెక్స్ట్ పార్ట్లో అదిరిపోయే సన్నివేశాలతో ఒక కథ చెప్పుకుందాం. ఇది ఇలాంటి కథ కాదు, మన దివ్య గ్రంథాల్లో ఉన్న ఒక పాత కథ. ఎవరూ మిస్ అవ్వకండి.